ఒక కన్న తండ్రిగా కూతుర్ని ఆశీర్వదించాలి. కాని ఒక తండ్రిగా ఇన్నేళ్లు నేను చేసిన పాపాలకి నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను తల్లి. నన్ను క్షమించమ్మా. అమ్మ పౌర్ణమి, రా తల్లి, నా బంగారు తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటాను రామ్మా. అమ్మ పౌర్ణమి, మాతో వచ్చేయమ్మా. పౌర్ణమి, 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 ఏమైందమ్మా? పౌర్ణమి, ఏమైందమ్మా? పాదు, ఏమైంది పాదు? అమ్మ పౌర్ణమి, 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 లే పౌర్ణమి, లేగమ్మా. అమ్మ పౌర్ణమి, నేను మీ నాన్నను వచ్చానమ్మా. లేగమ్మా, లేగమ్మా. అమ్మ పౌర్ణమి, పౌర్ణమి, నేను పౌర్ణమి, పార్థుని. నేనమ్మా, మీ నాన్ననమ్మా. ఆ దేవుడు మన ఇద్దరినీ కలిసి ఉండాలని రాసిపెట్టి లేదమ్మా. నువ్వు నన్ను కావాలనుకున్నప్పుడు నేను వద్దనుకున్నాను, నేను కావాలనుకున్నప్పుడు నువ్వు వద్దనుకుంటున్నావు. నా కూతుర్ని దూరం చేసుకున్నానని కుమిలిపోతూ పార్థు కోసం బ్రతుకుతున్నానమ్మా. పార్థు నమ్మకం నిజమైందమ్మా. నువ్వు బ్రతికే ఉన్నావమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడున్నాడమ్మా, నా మొర ఆలకించాడు. పార్థు, నా కూతురు బ్రతికే ఉంది. నా పౌర్ణమి బ్రతికే ఉంది. పౌర్ణమి, 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 మీ నాన్ననమ్మా. అమ్మా పౌర్ణమి, ఏమైందమ్మా? ఏం మాట్లాడవేంటి? నేనమ్మా, మీ నాన్నని. అమ్మా, ఈ ప్రేమ కోసమే కదమ్మా నువ్వు ఇన్నాళ్ళు దూరం అయిపోయావు. ప్రాణం పోయినా నిన్ను మాత్రం వదులుకోవమ్మా. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. నువ్వు ఉన్నావని తెలిస్తే మీ అత్తయ్య, మీ చెల్లి అందరూ చాలా సంతోషిస్తారు. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. లే పౌర్ణమి. అమ్మా పౌర్ణమి, లేకమ్మా. ఎవరు మీరు? పౌర్ణమి, ఏం మాట్లాడుతున్నావు పౌర్ణమి? బాగా గుర్తు తెచ్చుకో పౌర్ణమి. పౌర్ణమి, మీ నాన్న పౌర్ణమి.
ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? నేను పౌర్ణమిని కాదు, వెన్నెలని. ఎవరెవరో వచ్చేసి పేరు మార్చేసి నా జీవితాన్ని మార్చేస్తానంటే ఎలా? నేను 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 మహేంద్ర గారి కూతుర్ని. నా కుటుంబం వేరు, నా బంధువులు వేరు. మీరేదో పొరపాటు పడుంటారు. ఇప్పటికి కూడా మిమ్మల్ని చూస్తుంటే బాధేస్తోంది. కూతుర్ని పోగొట్టుకున్న ఒక తండ్రి, కట్టుకున్న భార్యకి దూరమైన ఒక భర్త. మీ ఇద్దరి మీద నాకు కోపం రావడం లేదు. అలాని నా మంచితనాన్ని మీరు మరోలా అనుకోకండి. నన్ను క్షమించండి. అమ్మా పౌర్ణమి, నేను పౌర్ణమిని కాదు, వెన్నెలని. వెన్నెలని దయచేసి అర్థం చేసుకోండి. మీరే చెప్పారు కదా, చనిపోయిన పౌర్ణమి ఎలా వస్తుంది, తను తిరిగి రాదని. చనిపోయిన వాళ్ళు తిరిగి రావడం అసంభవం. నేను వెన్నెలని, పౌర్ణమిని కాదు. అమ్మ పౌర్ణమి, ప్లీజ్ మీ ఫోన్ ఇవ్వండి. అది కాదమ్మా. ప్లీజ్ మీ ఫోన్ ఇవ్వండి. అమ్మ పౌర్ణమి, నేను పౌర్ణమిని కాదు, వెన్నెల. హలో, పోలీస్ స్టేషన్. ఎందుకురా మీరు తిని తిని ఇలా బలిసారు, కానీ ఒక ఆడపిల్లని చంపలేకపోతున్నారు. ఆ వెన్నెల మామూలు ఆడది కాదు మేడం. ఛీ, అక్కడికి వెళ్ళి చంపిరండ్రా అని ప్లేస్ చెప్పి మరి పంపిస్తే వచ్చి అలాంటిది కాదు ఇలాంటిది కాదు అని దాని గొప్పలు చెప్తారా? సిగ్గులేదురా మీకు? ఒక ఆడపిల్లని చంపలేక పారిపోయి వచ్చారు. థూ, ఎందుకురా మీరందరూ బతుకుతున్నారు? మిమ్మల్ని నమ్ముకుని నేను టైం వేస్ట్ చేస్తున్నాను. ఛా, వెన్నెల గారు ఎక్కడున్నారో తెలిసింది మేడం. మీ అమ్మాయి మీ ఇంటికి సేఫ్గా వస్తుంది. సిఐ గారు, ఎంత మంచి మాట చెప్పారండి. మా వెన్నెలమ్మ కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. మీరు కాపాడింది మా వెన్నెలమ్మని మాత్రమే కాదు, మా వెన్నెలమ్మ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న మా ఇంట్లో వాళ్ళందరిది. చాలా చాలా థ్యాంక్స్ సిఐ గారు. ఇట్స్ ఓకే మేడం. ఛాన్స్ మిస్ చేశారు కదరా. పోండి.
అమ్మా పౌర్ణమి, అది కాదమ్మా. నేను పౌర్ణమిని కాదు. నన్ను క్షమించు నాన్న. కళ్ళెదుటే నన్ను ప్రాణంగా చూసుకుని మీ ఇద్దరినీ చూసి నోరారా పిలుచుకోలేకపోతున్నాను. ఇప్పుడు పౌర్ణమిని అని చెప్తే వెన్నెల జీవితానికి అన్యాయం చేసిందని అవుతాను. నాకు వెన్నెలకు యాక్సిడెంట్ జరిగిన ఆ రోజు వెన్నెల చనిపోయింది. కానీ వెన్నెల కన్న తల్లే చంపుతాను అని తిరిగింది కదా. ఇవేవి తెలుసుకోకుండా నాకు పునర్జన్మనిచ్చిన ఆ కుటుంబాన్ని వదిలేసి ఇప్పుడు నేను పౌర్ణమిగా మీ దగ్గరికి రాలేకపోతున్నాను. పౌర్ణమి ప్లీజ్ నా మాట విను. గతం గుర్తు తెచ్చుకో పౌర్ణమి. మీ నాన్న, మన కుటుంబం, మన జీవితం ఇదంతా వేరు. నువ్వు వెన్నెలవు కాదు పౌర్ణమి. నిజమేనమ్మా. నువ్వు వెన్నెల కావు. రే పార్దు, ఎంత ధైర్యం ఉంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తావురా? సార్, ఇందులో తన తప్పేం లేదు. నా ఇష్టపూర్వకంగానే వచ్చాను. దయచేసి ఈయనని అరెస్ట్ చేయొద్దు. ఏం మాట్లాడుతున్నారు మేడం? చెప్తున్నాను కదా సార్, తను అమాయకుడు. చిన్న పొరపాటు అంతే. దయచేసి ఈ కేసులు, గొడవలు అంటూ ఏమీ చెయ్యొద్దు. సార్, లోపల చైతన్య ఉన్నాడు. కానిస్టేబుల్స్ తీసుకురండి. అలాగే సార్. సిఐ గారు, వీడే మొత్తం వీడే చేశాడు. నా వెన్నెల్ని వీడే ఎత్తుకొచ్చాడు. వీడిని వదిలిపెట్టకండి సార్. చైతన్య ప్లీజ్. ఇందులో ఎవరి తప్పు లేదు. వాళ్ళు జస్ట్ చిన్న పొరపాటు పడ్డారంతే. సార్, మా వాళ్ళు కేసు పెట్టుంటారు. మీ దగ్గర ఆధారాలు ఉంటాయని కూడా తెలుసు. ఏదున్నా సరే నేను చెప్తున్నాను, వీళ్ళు అమాయకులు. ప్లీజ్ వదిలేండి సార్. వెన్నెల, ఏం మాట్లాడుతున్నావు? స్టాప్ ఇట్ చైతన్య. నేను మాట్లాడుతున్నాను కదా. ఇందులో వాళ్ళది ఏ తప్పు లేదని చెప్తున్నాను కదా. అమ్మా, మీ కూతురు దూరమైనందుకు మీకు ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. కట్టుకున్న భార్య దూరమైనందుకు ఆయనకెంత బాధ ఉంటుందో కూడా తెలుసు. కానీ జీవితం అంటే మీ వైపు నుండే కాదు, ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా సమస్యలు, వాళ్ళ జీవితాలు ఉంటాయి. ఎందుకు సార్ అది ఆలోచించట్లేదు?
ఇది పెద్ద ఇష్యూ అవ్వకూడదని, పోలీసులు గొడవలు కాకూడదని నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. దయచేసి మళ్ళీ ఎప్పుడు ఇది రిపీట్ అవ్వనివ్వకండి. నేను వెన్నెలని, నా దగ్గరికి పౌర్ణమి పౌర్ణమి అంటూ వచ్చి నా జీవితాన్ని డిస్టర్బ్ చెయ్యకండి ప్లీజ్. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మీకంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఒక తండ్రి లాంటి వారు కాబట్టి మీ ఆశీర్వాదం నాకుండాలని కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను సార్. ఏంటి అంకుల్, ఏం మాట్లాడరేంటి? మన పౌర్ణమి వెళ్ళిపోతుంది అంకుల్. ఇంత జరిగిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత కూడా అమ్మాయి నేను పౌర్ణమిని కాదు వెన్నెలని చెప్తుంటే, నువ్వు వెన్నెలవు కాదు నా కూతురు పౌర్ణమిని నేను ఎలా చెప్పగలను పార్దు? నిజంగా అమ్మాయి నా కూతురు పౌర్ణమి కాదేమో పార్దు. ఆ దేవుడు నా మొర ఆలకించి నా కూతుర్ని మళ్ళీ బ్రతికించుంటే బాగుండేది. అయ్యో, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు మావయ్య. తను నిజంగా మన పౌర్ణమి, అర్థం చేసుకోండి. తన పౌర్ణమి అయితే ఇలా మనల్ని వదిలేసి వెళ్ళిపోదు పాదు. ఇంటి దగ్గర మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నీకోసం చాలా కంగారు పడుతుంది పాదు. ముందు ఇంటికి వెళ్దాం పద. రా పాదు. మావయ్య, పద. వెన్నెలమ్మా, నీకేం కాలేదు కదా? ఎంత భయపడ్డాను తల్లి. నిజంగా మళ్ళీ నా కూతుర్ని తిరిగి చూస్తానో లేదో అనుకుని చాలా భయపడ్డానమ్మా. దేవుడు మా బాధని ఆలకించాడు. నువ్వు మళ్ళీ తిరిగొచ్చావు. అమ్మా వెన్నెలమ్మా, నువ్వు వచ్చాకే ఇంటికి కలొచ్చిందమ్మా. అందరి మొహాల్లో ఆనందం కనబడుతుంది. ఆ దేవుడికి ఈ అమ్మ బాధ అర్థమైంది తల్లి. అందుకే నా కూతుర్ని నా దగ్గరికి జాగ్రత్తగా పంపించాడు. రా తల్లి. తల్లి, నా కూతుర్ని చల్లగా చూడు. ఎప్పుడూ ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. ఈ అమ్మ ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు నువ్వు నిండుగా ఉండాలి తల్లి. నీ నటనతో దేవుణ్ణి కూడా మరిపిస్తున్నావా అమ్మా? నీకోసం అన్నీ సిద్ధం చేసుంచాను. ఎప్పుడు తిన్నావో ఏవో. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోంచేద్దు గాని. చైతు, అత్తయ్య, వెన్నెల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు.
ఏంటి ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుంది? వెన్నెలేంటి ఇలా మారిపోయింది? తప్పు చేసిన వాడిలా ఎందుకలా మొహం చాటేస్తున్నావు? అయ్యో అలాంటిదేం లేదు వెన్నెల. ఎందుకిలా మారిపోయావు? నేను మారిపోవడం ఏంటి వెన్నెల? ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్ చాలు చైతన్య, ఈ కాపు. ఇంకా నీ మాట వినడానికి నమ్మడానికి నేను సిద్ధంగా లేను. ఫ్రెండ్గా ఉంటానని చెప్పి ఎందుకు ఇలా సడన్ గా మారిపోయా? ఎందుకు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు?